హత్యకు కుట్ర పన్నారా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోదీని చంపేస్తానంటూ ఓ మహిళ ఫోన్ కాల్ చేశారు. ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించింది ఓ మహిళ. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి వాళ్ళ ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ను ట్రేస్ చేశారు ముంబై పోలీసులు. 34 ఏళ్ల మహిళ ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ముగిసిన తర్వాత పరిస్థితి నార్మల్గా ఉందనుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు ఫోన్ కాల్ బెదిరింపు. గత కొద్ది రోజుల క్రితం చూసాం, ఇటు ఏరోప్లేన్స్కి సంబంధించి, విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావడం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధాని మోదీ హత్యకు స్కెచ్ గీశారా? మోదీని చంపేందుకు ప్లాన్ చేశారా? అయితే ఇదే అంశానికి సంబంధించి బలం చేకూర్చేలా ఓ వార్త ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. మోదీని చంపేస్తానంటూ ఓ మహిళ ఫోన్ కాల్ చేసింది. ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించింది ఓ మహిళ. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి వాళ్ళ ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ను ట్రేస్ చేశారు ముంబై పోలీసులు. 34 ఏళ్ల మహిళ ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎందుకు ఆ మహిళ చేయాల్సి వచ్చింది, మరి ముఖ్యంగా ఆ మహిళ వెనకాల ఎవరైనా ఉన్నారా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, 34 ఏళ్ల మహిళ ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఎందుకు ఈ కుట్రకోణం అనే అంశానికి సంబంధించి, అంటే ఆ మహిళైనా లేకపోతే ఆ మహిళ వెనకాల ఎవరైనా ఉండి చేయించారా? సచిన్, ఖచ్చితంగా ఈరోజు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ అధికారులందరినీ కూడా కలవర పెట్టడంతో పాటు పరుగులు తీసే ఫోన్ కాల్ అని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీకి చంపేస్తానంటూ కూడా ఆ మహిళ ఫోన్ కాల్లో బెదిరియడం జరిగింది. ముంబై పోలీసులకు ఫోన్ చేసి తానే ఈ యొక్క మోదీని హత్య చేస్తానంటూ కూడా ఆమె ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులంతా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. కాల్ ను కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే ముంబై పోలీసులు సేకరిస్తున్నారు. 34 సంవత్సరాల మహిళగా ప్రస్తుతం అయితే పోలీసులు ఆమెను గుర్తించడం జరిగింది. ప్రధాని మోదీకి హత్య చేస్తానంటూ కూడా ఆమె చెప్పిన వ్యాఖ్యల వెనకాల ఉద్దేశం ఏమిటి, లేదంటే ఆమె ఆకతాయిగా చేసిందా, ఎవరైనా దాని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరొక వైపు ఏటీఎస్ అధికారులు కూడా దీంట్లో ఉగ్రకోణం ఏదైనా ఉందేమో అన్న అనుమానంతో కూడా ఏటీఎస్ అధికారులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఇటు ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా ఆ టెలిఫోన్ సంభాషణకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశ ప్రధానికి సంబంధించిన అంశం కావడంతో ఎటువంటి అజాగ్రత్త తీసుకున్నా ఖచ్చితంగా దేశానికి కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నారు దీని వెనకాల, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, ఆమె ఏదైనా ఆకతాయిగా పనిచేసిందా, లేదంటే ఖచ్చితంగా ఆమె ఒక వార్తల్లోకి రావడం కోసం చేసిందన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై పోలీసులు కంట్రోల్ రూమ్ కు వచ్చిన కాల్ ని ట్రేస్ చేసినప్పటికీ మహిళకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం అధికారులు వెల్లడించడం లేదు. కేవలం 34 ఏళ్ల మహిళ, ఆమె ఎందుకు కాల్ చేసిందన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అనేది మాత్రమే ప్రస్తుతం ముంబై పోలీసులు చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ని ప్రకటించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులకు సంబంధించి, ఆ ఉగ్రకోణానికి సంబంధించి బయటపడ్డం, ఆ తర్వాత ఇటు విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ రోజు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని మోదీని చంపేస్తా ఉంటే బెదిరింపు కాల్ రావడం ప్రస్తుతం కలకలం రేవింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీజీ కూడా అలర్ట్ అయింది. రిమెంబర్ ఎస్పీజీ మహిళకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం అధికారులు వెల్లడించడం లేదు. కేవలం 34 ఏళ్ల మహిళ, ఆమె ఎందుకు కాల్ చేసిందన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అనేది మాత్రమే ప్రస్తుతం ముంబై పోలీసులు చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ని ప్రకటించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులకు సంబంధించి, ఆ ఉగ్రకోణానికి సంబంధించి బయటపడ్డం, ఆ తర్వాత ఇటు విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ రోజు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని మోదీని చంపేస్తా ఉంటే బెదిరింపు కాల్ రావడం ప్రస్తుతం కలకలం రేవింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీజీ కూడా అలర్ట్ అయింది. రిమెంబర్ ఎస్పీజీ కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది. మరింత భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి మరింత భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రధాని మోదీకి
ఇక్కడి నుంచి ఇంకా టైట్ సెక్యూరిటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్న నేపథ్యాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెదిరింపు కాల్ రావడం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, ఇటు ఎస్బీసీ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎటువంటి సెక్యూరిటీని పెంచడం జరిగింది? ముంబై ఎన్నికల రిజల్ట్స్ రావడము, భారత జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ తోటి విన్ అవ్వడము, అదేవిధంగా రానున్న 2-3 రోజుల్లోనే ఈ యొక్క కొత్త ప్రభుత్వం కొలువు తీరున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క ఫోన్ కాల్ అనేది కూడా పూర్తిగా కలవర పెడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2-3 రోజుల్లోనే ముంబై ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా మోడీ హాజరవుతారు అంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఆయన అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఆ మహిళకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఆవిడకు సంబంధించి ఆమె గతంలో ఎక్కడెక్కడ వర్క్ చేసింది, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఫోన్ కాన్వర్జేషన్ కావచ్చు, ఆమె కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవద్దు అనేది కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా అయితే స్పష్టమవుతుంది. దేశ ప్రధానికి సంబంధించిన అంశం కావడంతో దీంట్లో కొంత విషయ గోప్యత అయితే కొంత చూపిస్తుంది. మాట్లాడుకోవాలంటే దాదాపు 6 నెలల వ్యవధిలోనే ఇటు ఈ ఏడాది మేలోనే ఒక ఎన్ఐఏ ఆఫీస్ కి సంబంధించి ఎన్ఐఏ ఆఫీస్ కి కూడా ప్రధాని మోదీని అసాసినేట్ చేస్తా ఉంటూ కూడా ఒక బెదిరింపు కాల్ వచ్చిన పరిస్థితి. దాదాపుగా 6 నెలల వ్యవధిలోనే మరో కాల్. ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతోంది? ఇప్పుడు ప్రధాని మోదీకి మరింత భద్రతను పెంచబోతోందా? అట్ ద సేమ్ టైం గతంలో జరిగిన కోణానికి, అంటే గతంలో వచ్చిన బెదిరింపు కాల్కి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉండే అవకాశం ఉందని